పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు రైజ్ చేసిన క్వశ్చన్స్ అయితే మరింత విచిత్రంగా ఉన్నాయి. ఏం చేస్తారు, లులు మాల్ గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తారా అంటే సనాతనం నిద్రలేసింది అనమాట. ఆ తర్వాత ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి ఇస్తారా, అక్కడ వాళ్ళని తెచ్చుకుంటారా అంటే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది లులు మాల్లో ఎవరుంటారు అనేది. ప్యాకింగ్ దగ్గర నుంచి డెలివరీ దగ్గర నుంచి మొత్తం అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి. వేస్టేజ్ ని కంట్రోల్ చేయాలి అంటే వాడు ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ ఇంపోర్టెడ్ ఎంప్లాయీ అయి ఉంటాడు. ముందు నుంచి మొత్తుకుంటున్నది అదే కదా. అంటే నీకు ఉద్యోగాలు రావు ఇక్కడ, వాడి యాక్టివిటీ మీద కూడా వాడు ఏం ఎక్స్పోర్ట్ చేస్తాడనే సందేహాలు కూడా నీకున్నాయి. ఉల్టా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్, వజ్రపు తునక లాంటి ల్యాండ్ ఖాళీ చేయించి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మన జేబులతో వ్యాపారం చేస్తాడు. ఏదైనా చేయగలిగింది ఉంది అంటే ఒక 3-4 రకాల ఎక్కువ ఆకుకూరలు ఉంటాయి, ఒక 20 రకాల డేట్స్ అక్కడ కనపడతాయి. మన మీద వ్యాపారం చేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటాడు. ఇదే సౌకర్యం కదా వాడికి మనం కల్పించింది. ఇది నిజం కదా. పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆలోచన చేశారు అనే ఫీలర్ ఇవ్వాలన్నది ప్రయత్నం ఇందులో. ఒక రకంగా ఇది గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారే, అంటే ఇద్దరు కాప్స్ ఒకటే. కాప్స్ అంటే మళ్ళీ వేరే రకంగా అనుకున్నారు. సిఓపి అంటే పోలీసింగ్ లో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారు. ఎట్లాగా, ఒక పోలీస్ ఏమో స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నిజాలు రాబట్టడానికి ఎంత దూరమైనా వెళ్ళేటట్టు కనపడితే, ఇంకొకడు మాత్రం ఆ విక్టిమ్ ప్లేస్ లోనో ప్రిజనర్ వైపు నుంచి ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ ఫలితాన్ని రాబట్టుకునే అటెంప్ట్ అనమాట గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటే. ఇప్పుడు గవర్నెన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలాంటి టాక్టిక్సే ప్రయోగిస్తున్నారు అని అనుకోవచ్చు గాక. ఓకే, అది రాజకీయంగా ఆలోచించే వాళ్ళు అలా అనుకోండి.